నాయన బ్రహ్మ విష్ణు మహేశ్వర ఎవరు త్రిరాజ్యాల నేతలుగా అధికారులు మూడవ నేత్రం గలవాడు కుమారుడి అలా వస్తుడుగా మీరు చేసే తపస్సు ఎవరి కోసం చేస్తారు? బ్రహ్మదేవుడి కోసం చేస్తున్నారా? శంకర్ కోసం చేస్తారా? కాదు విష్ణు కోసం చేస్తారా? అని ఒకటిగా అధికారులు మూడవ నేత్రం గలవాడు గుట్టు మార్చి ఎవరు గొప్పవారు నేను చేస్తానని బ్రహ్మదేవుడు వద్ద ఉన్నాడు. బ్రహ్మదేవుడు స్థాపన తర్వాత కైలాస పట్టణాలు శంకరుడు వెళ్ళాడు. శంకర్ కూడా స్థాపన కట్టించాడు. వైకుంఠ పట్ట వస్తున్నాడు. ఎప్పుడైతే వైకుంఠ పట్ట వస్తున్నాడు లక్ష్మీదేవి ఆదిష్టుడు శాస్త్రపరం ఉన్నారండి. శాస్త్రపరం ఉండగా ఈ ఒక ముద్దు మార్చి ఆ మాత్రం చేస్తున్నాడు. ఈ ఒక ఆదిష్టుడు శరీరం ఓ లక్ష్మి ఓ లక్ష్మి ఓ లక్ష్మి అడిగి వాడి కాదు మూడో నెలలు వాడు కుమారుస్తున్నాడు. వచ్చాడంటే ఏదో వరవడుస్తాడు. ఇవ్వకపోతే స్థాపన కనబడతాడు. నువ్వు పక్కకి వెళ్ళినాడు. లక్ష్మీదేవి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలని దొరుకు సాయం చూస్తున్నారు. పోయిందా ఎప్పుడైనా దొరుకు సాయం చూస్తా ఉన్నాడు. ఈ యొక్క ముద్దు మార్చి సరాసరి ఆదిష్టుడు వచ్చాడండి. ఆదిష్టుడు వచ్చి అన్ని మార్ముడి కేకలేశాడు. లేదమ్మా మాట్లాడాలేదమ్మా కాలేదు నాయన. ఈ యొక్క కుమారుడికి అగలమైన పాపాలు వచ్చేసేది. అగలమైన పాపాలు వచ్చేసి ఇప్పుడు కాలు అబాబు ఈ యొక్క పడమతుడు పడేయాలని కొడుకోండి. కొడుకున్న స్వామివారు పాపడకుండా పైకేసి ఈ బుక్కుమారి సింహాసనండి. ఏమయ్యా బుక్కుమార్చి నా కుడివత్తు మీద వెళ్ళావు. నాకే ఎంత గట్టిగా వచ్చింది, నీ పాదం ఎంత గట్టిగా వచ్చింది. అలాగే ఆయన బతుకులాడుతున్నారు. అలా పాదాలు 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 అంటగా పాదాలు పట్టేడా నా తప్పు సరిపోయ్యా, నాకు ఏదైనా ఆధారం పెట్టవయ్యా అడుగుతున్నారు. ఈ యొక్క భగవంతుడు అన్నారు, ఏమయ్యా కుమారి నీలాంటి వారు వైకుంఠానికి చాలా మంది వస్తారు. కానీ ఎంత పొగబడి వారు ఇక్కడ 4 కిలోమీటర్లో సత్యనారాయణగా ఉన్నది. అక్కడికి వెళ్ళి కుబేరుని సాగుగా రమ్మన్నారు. ఎప్పుడైతే బుక్కుమార్చి కుబేరుని వరం చేశాడు, కుబేరుని వరం చేసుకుని బుక్కుమార్చి వెళ్ళిపోయాడు. తర్వాత వాదిష్ఠుడు శాంతపాలన ఉండగా లక్ష్మీదేవి తెలుగుదాటు చేసి నాదే గబగబా వచ్చేసి నాదే నాదా
నలుగురిలో నడవలేదు, 10 మందిలో తిరగలేదు, నలుగురిలో నడవలేదు, 10 మందిలో తిరగలేదు, తలెత్తి తిరగలేదు. నలుగురు చూస్తే ఏమనుకుంటున్నారా? అన్ననాదా మీరు 3 తప్పులు చేస్తున్నారా? 3 తప్పులు చేస్తున్నారు కానీ ఏమి చేయగలుగుతున్నారు? ఏమండి? శాసనపాలన మీద నీకు నాకు తప్ప మరొకటి స్థానం లేదు. అలాగే తీసుకొచ్చి శాసనపాలన మీద కూర్చోబెట్టావు. అదే కాకుండా పాదాలు పెట్టేవు. పొద్దున ఫోన్ చేస్తాను. అదే వీడియో తీస్తున్నాను పొద్దున పెడతాను. మంచి పొట్టి చెరువు పెడతాను. ఆగలక్ష్మి అంటా ఉన్నారు. ఎక్కడ ఆలొచ్చి జారున్నారు అమ్మ కొల్లపుడి పెట్టినారు వెళ్ళిపోయిందా? లక్ష్మీదేవి పాపం నుంచి కొలాపం పట్టు వెళ్ళిపోయిందండి. అంటే ఆడవారు ఎవరైనా పాపం నుంచి ఎక్కడికి వెళ్తారు? అమ్మడి ఇంటికి వెళ్తారు. లక్ష్మీదేవి పాపం నుంచి తల్లి గదికి వెళ్ళిపోయింది. ఈ యొక్క యాదృష్ణుడు ఏం చెప్పంటే రాణి లేనప్పుడు రాజ్యమనికని, స్త్రీ లేనప్పుడు సింహాసనమునికని ఆ ఒక్క రాణిని రాజ్యర్గాన్ని వదిలేసి 12 సంవత్సరాల బాలాకుమారుడండి. బాలాకుమారుడికి నాయన పూలోకం వచ్చేపోయిందా? లక్ష్మీదేవి కోసం రాజ్యాన్ని రాజ్యాన్ని వచ్చి పూలోకం వచ్చేసాడండి. ఎప్పుడైతే వచ్చేసాడో పూలోకంలో లక్ష్మీదేవిని ఎక్కితో ఉన్నాడు. లక్ష్మీ కొండలతో శాస్త్రాండి. ఎక్కడ లక్ష్మి చాలేదండి. ఈ యొక్క ఆదిష్టుడు శాస్త్రాద్రి మీద కొండలుగా తిరగ అలిసిపోయి ఒక జిమ్ము చెట్టు ఉంటే జిమ్ము చెట్టు కూర్చోబడిపోయింది.